హలో గురు, ఈ సండే స్పెషల్ రొయ్యల ఎగురు చేద్దామని మార్కెట్కి వచ్చి 1 కేజీ రొయ్యలు తీసుకొని ఇంటికి వచ్చేసాము. నీట్గా కడిగిన రొయ్యలోకి కొంచెం పసుపు ఇంకా సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేసాము. మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోతాయంట. ఇంకో సైడ్ ఏమో అల్లం వెల్లిపాయ పేస్ట్ని దంచేసాము. మిక్సీలో కన్నా రోట్లో దంచితేనే టేస్ట్ బాగుంటుందంట. మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత రొయ్యల్ని కూడా తీసేసి పక్కన పెట్టేసాము. ఇప్పుడు రొయ్యలు ఎగురు చేయడం కోసం ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో నీట్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి యాడ్ చేసాము. అవి కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత దానిలో టొమాటో ముక్కలు కూడా వేసి మగ్గపెట్టేసాము అనమాట. అలా మగ్గిన వాటిలోకి రొయ్యలు కూడా యాడ్ చేసేసి ముందే దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసి మొత్తం తిప్పేసి మూత పెట్టేసాము. అలా కర్రీ మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసి కొంచెం వాటర్ని కూడా పోసేసి మూత పెట్టేసాము. ఇంకా ఫైనల్గా ఉడికిన రొయ్యల్లోకి గరం మసాలా పౌడర్ ఇంకా నీట్గా కడిగిన కొత్తిమీర కూడా యాడ్ చేస్తే వేడివేడిగా రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్టే. అలా వేడన్నంలోకి మనం ప్రిపేర్ చేసుకున్న రొయ్యల కర్రీ వేసుకొని తింటే ఉంది గురు, ఆహా అద్భుతం అంతే.